రెండవ అధ్యాయం కంటిన్యూషన్ అండి. సదా నాశనవంతవగు దేహమునకై పరితపించుడు ఇంకను అవివేకము. ఈ రెండిటికి ఎడబాటే దుఃఖ కారణమందుమ వియోగమే దాని స్వాభావిక ధర్మం అనుట సంయోగము శాశ్వతము కాజాలదు. అనివార్యమగు ఈ వియోగమునకు దుఃఖించుట వివేకమా? ఇంకనూ సూక్ష్మ దృష్టితో పరిశీలించిన మరణమన్నది వస్తునాశనముగాక రూపాంతరం చెందుట మాత్రమే. కొవ్వొత్తి కాలినప్పుడు స్థూల దృష్టికి అది నశించినట్లు అగుపడును. అట్లే మంచుగడ్డ కరిగినప్పుడు కానీ నీరావిరిగా మారినప్పుడు కానీ సామాన్య దృష్టికి వస్తునాశనమే గోచరించును. కానీ వైజ్ఞానికుల వస్తునాశన అసంభవమనియు పరిణామమే స్వభావంగా గల ప్రకృతి వశములైన వస్తువులనియుడు అనుక్షణమును మార్పు చెందుడును ననియు కొవ్వొత్తి గాని మంచుగడ్డ గాని అదృశ్యమైనను వాయు పదార్థముగా మారిను కానీ నశింపలేదనియు నిరూపింతురు. శైశవం నుండి బాల్యము, అందుండి యవ్వనము, అందుండి వార్ధక్యము ఎట్లు మార్పులో అట్లే మరణము కూడా ఒక పరిణామమే. కానీ వారికంటే పెద్ద మార్పు ఆ మార్పులకు ఎట్లు వగచుండునో లేదో అట్లే దీనికిది వగవబడి లేదు, వగచినను ప్రయోజనము లేదు. చాంగదేవ ఘోరక్నాథ్ మొదలగు కొందరు మహాయోగులు పరిణామ పేసలమగు ఈ దేహమును చిరస్థాయిగా నుంచ యత్నించినను జ్ఞానేశ్వర్ ప్రభులింగమనియు తత్వవేత్తలు సదుపదేశముల వలన విఘ్నులై తమ యత్నము నుండి విరమించిరి. ఇట్లే విజ్ఞాన దృష్టిని అలవర్చుకొని మరణతత్వమును చక్కగా గ్రహించి ఎవరి కొరకును వలదగని భగవానునికి శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించుచున్నాడు. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ధియుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. పార్థ, నీ స్వధర్మమును అనుసరించి అనగా క్షత్రియ ధర్మమును లంఘించి యుద్ధమనిన జంకకము. ఉత్తమ క్షత్రియులకు ధర్మము యుద్ధము కంటే శ్రేయస్కరమగు కార్యమెండు లేదు. ఇటు నుండి ధర్మదృష్ట్యా పుణ్యపాప విమర్శన చేసి యుద్ధముల్లో శత్రువులను సంహరించుట కంటే కులధర్మముని యుద్ధము నుండి విరమించుటయే పాపమనియు నరకహేతుమనియు భగవానుడు నిరూపించుచున్నాడు. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారామపావృతం సుఖినః క్షత్రియః పార్థ లభంతే యుద్ధమీదృశం. ధర్మ సంగ్రామమును క్షత్రియ జాతి అప్రయత్నముగానే వీరస్వర్గ ద్వారములు తెరుచుచుండును. అట్టి సదవకాశము సుఖవంతములకు పుణ్యపురుషులకు మాత్రమే లభించును. అథచ్చేత్వమిమం ధర్మ్యం స్వగ్రామం న కరిష్యతి తతః స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాస్ప్రసి. నీ స్వధర్మము లేక కర్తవ్యముగు ఈ ధర్మయుద్ధములను చేయని ఎడల ధర్మహానియు కర్తవ్యాపలోపమును వాటిల్లి మనగూడును, అపకీర్తి పాలగును. పాపము రెండు విధములు. ఒకటి నిషిద్ధ కర్మలు ఆచరించుట, అనగా చేయకూడని పనులు చేయుట, దొంగిలించుట, వ్యభిచరించుట మొదలైనవి. రెండు విద్యుత్ కర్మల నుండి విరమించుట, అనగా కర్తవ్యములను మానుట, తల్లిదండ్రులను పోషించకుండుట, ఉపద్రవకారులను వారిని శిక్షించకుండుట, క్షత్రియులను దండనాధికారము వహించి దుష్ట శిక్షరక్షణ ద్వారా ధర్మరక్షణ మొనర్పవలెను. అట్లు చేయనచో ధర్మహాని కలిగి ఆ పాపమును కర్తవ్యమాచరింపని క్షత్రియులపై పడును. అహింసా దీక్షితులగు న్యాయాధికారిగా ఉండ అనర్హుడు. అర్జునుడి యుద్ధమనర్పగడి ఎడల తన కర్తవ్యములను మాని ధర్మహానికి కారణమగుడు చేత పాపి అయి నరకమున్నబడును. అకీర్తిం వాక్చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే. నీ అపకీర్తి భూమిపై చిరస్థాయిగా నిలిచిపోవును. ఆత్మగౌరవము గల వారికి
అప్రతిష్ట కన్నా మరణమే మేలు కదా. ఇటు నుంచి ఐహికమైన జీవిత సంబంధమైన మూడవ విషయం మెత్తుకొనుచున్నాడు. భయాద్రణాదుపధరం మంసంతే త్వాం మహారథాః యేషాం చ త్వం బహుమతః భూత్వా యాస్యతి లాఘవం. అవాంఛావాదాశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. ఇంతవరకు నిన్ను చాలా గౌరవంగా చూచిన మహావీరులకు భీష్మాదిగులు కూడా నీవు భయపడి యుద్ధ విముఖతను వైటివందురో గాని దయాసముద్రంతో మునిగి యుద్ధరంగమునకు రాలేదనుకురు. ఇదివరకెంత గౌరవం పొందితవో ఇప్పుడంత చులకనయగువు. నీవు హితులకు భీష్మద్రోణులనే నిన్ను చులకన చేయ మొదటి నుండి పరమశత్రువులకు దుర్యోధనాదుల మాటలు చెప్పనేలా అనరాని వినరాని మాటలు ఎన్నో వారు విచ్చలవిడిగా నీ సామర్థ్యమును నిందించుతూ పలుకుదురు. నీ వంటి మహావీరునికి ఇంతకంటే వేరొక విషాద కరువగు అవస్థ కలదా. హతో వా ప్రాప్యసి స్వర్గం జిత్వా వా భోక్షసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. ఓ పార్థ, చచ్చిన స్వర్గమును చూరగొందువు, జయించినను సామ్రాజ్యము నేరుదువు. కావున యుద్ధమునకు కృతనిశ్చయుడవై నడుము కట్టుము. కనుగా గెలిచి బ్రతికినను లేక చచ్చినను కూడా యుద్ధమే శ్రేయస్కరము. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్వస్వ నైవం పాపమవాప్యసి. లాభ నష్టములు, జయాపజయములు, సుఖదుఖములు అన్నగు ఫలితములను అందలి ఆపేక్ష వదిలి, అనగా ఎట్టి ఫలితమును వచ్చినను సమముగానే చూచుచు నీ కర్తవ్యమగు యుద్ధమును మొనర్చుము. అట్లు ఫలాశక్తి వదిలి కర్తవ్యం ఆచరించడం వలన పాపము నిన్ను అంటదు. కర్మములు ఆచరించును వాటి అంటకుండును మార్గ ఫలాపేక్ష వదులుటయే. కర్తవ్యత దృష్టితో చేయబడు కార్యములను పుణ్యపాపములుండవు. ఏషా తే భీహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా స్పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఓ పార్థ, ఇంతవరకు సాంఖ్య బుద్ధిని గూర్చి వింటిని, ఇక యోగ బుద్ధిని వివరింతుము వినుము. ఈ యోగ బుద్ధి ఆశ్రయించినచో కర్మబంధములను ఛేదింపగలము.